शिवाय गुरवे नमः। 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 पशुपाश विमोचनी। पशुपाश विमोचनी। బ్రహ్మాద్యాః స్తంభపర్యంతాః పశవః పరికీర్తితాః. జీవజాతి అంతా కూడా పశువులే అన్నారు. అజ్ఞానిని పశువుతోటే పోల్చారు. జ్ఞానంతో అంటే ఉన్నది పరబ్రహ్మం అని తెలుసుకున్నవాడు మాత్రమే మానవుడు అన్నాడు. లేకుండా వాడు నేను నేను అని ఎవరైతే జీవితాన్ని గడుపుతారో వాళ్ళని పశువులనే అన్నారు. అందుకనే శివుడికి కూడా పశుపతి అనే ఉంది తప్ప పశువులకి ఒకటి మానవులకు ఒకటని విడిగా పెట్టలేదు. కాబట్టి ప్రపంచం నందలి జీవజాతి అంతయు పశు సంజ్ఞ. అజ్ఞానముచే ఆవరించబడిన వారు, ద్వైత భావన కలవారు అందరూ పశువులే. అజ్ఞానులే అంటే అజ్ఞానులగుట పశుతుల్యులు. విషయములు జీవులను బంధించినవి అగుట పాశములు. పశుతుల్యులగువారు అష్టవిధ పాశముల చేత పంచవిధ క్లేశముల చేత ఆవరించబడి ఉంటారు. సరే ఏదో ఒట్టిగా లెక్కకిచ్చారని లెక్కలేనని పట్టుకుంటారు. అర్జునుడు అడుగుతాడు కృష్ణుని, ఏంటి స్వామి మరి ఏది ఉండకూడదంటే ఎందుకు ఇచ్చావు ఇన్ని బంధాలు అన్నాడు. కృష్ణుడు అన్నట్టు ఒకసారి చూసుకో, నేను ఇచ్చానా నువ్వు పట్టుకున్నావా వాటన్నిటిని. నువ్వెలా పుట్టావో వాళ్ళందరూ కూడా పుట్టారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు, కానీ పట్టుకున్నది ఎవరో ఒకసారి చూడన్నట్టు. నువ్వన్నావా నా వాళ్ళు నా వాళ్ళు అని. ఇప్పుడు అదే కదా ఏడ్చాడు అక్కడ. నా వాళ్ళు నా తాతో నా, నేను ఏదైనా అన్నానా అనమని చెప్పానా అన్నట్టు. అప్పుడు అవును స్వామి, నువ్వు నీ సృష్టి నువ్వు చేసావు కానీ నువ్వేమీ కల్పించలేదు, మేమే పట్టుకుని ఇట్లా ఏడుస్తున్నామని. అంతే, నేను నాది నావి ఇహ అసలు చెప్పక్కర్లేదు. నేను మొదలైందా అసలు ఇహ నెవర్ ఎండ్ ప్రాసెస్ ఇది. పోనీ వీడికి తెలిసిన తర్వాత అయినా ఆ నేను నుంచి జీవితాలకు వస్తాడంటే పెద్ద అనుమానం. ఆ నేనులోనే కొట్టుకుంటూ ఉంటాడు. అది ఇహ బంధమా పాసమా ఏదైతే ఏమిటండి, పేరు ఏది పెడితే ఏమిటి, వాడు ఇహ దానిలో పడి కొట్టుకుంటూనే ఉంటాడు. ఇహ ఈగో ప్రాబ్లం అసలు ఏంటండి, ఇవన్నీ మీరు అనుభవిస్తున్నవే విడిగా. అసలు నిజంగా ఏమిటి ఎక్స్ప్లెయిన్ చేయాలి? పశువు అంటే తెలిసింది అజ్ఞానము, అజ్ఞానం అంటే నేను అన్న వ్యవహారం. ప్రతి దాంట్లో వ్యవహారానికి నీ పేరు నువ్వు పెట్టవచ్చు, లేదా నీ డెసిగ్నేషన్ చెప్పుకోవచ్చు, ఇట్స్ ఓకే. కానీ వాడిలో ఆ నేను అన్న అహం తలెత్తుతూ ఉంటుంది. నేను ఫలానా అంతే. దానికి ఆ ఫలానాకి ఏదైనా జోడిస్తాడు వాడు, డెసిగ్నేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే. ఇక అందులోంచి వాడు కిందకి రాడు. ఇక నేను తోటి ఇక నాది నావి నా వాళ్ళు నా గోళలు ఇక చెప్పక్కర్. అవన్నీ పాశములు. పాశములు అంటే వాడు ఏర్పరచుకున్న బంధములు. ఆ తాళ్ళు వాడే గట్టిగా పట్టుకున్నాడు. కృష్ణుడు అన్నాడు, నేను ఏ తాడు నిన్ను పట్టుకోమనలేదురా, నీకున్నది ఒకటే భగవంతుడు, నేను పరమాత్మను అన్న ఆ ఒక్క పాసం పెట్టుకో చాలు, ఇంకేం అక్కర్లేదన్న. ఆ పాసం నిన్నెప్పుడు బంధించదు. అహం బ్రహ్మాస్మి అన్న స్థితి కానీ ఆ పాసం కానీ ఎప్పుడూ బంధించదు. అది నీకు పరమానందాన్నే ఇస్తుంది. ఇక్కడ వయసుతో ఎక్కడా కూడా సంబంధం లేదు. కొత్తగా పెళ్ళైనా ఇంకోటన్నా ఇంకోటన్నా అన్ని బంధాలు నిన్న మొన్న వచ్చినట్టుగా ప్రతి బంధంలో గనక మీరు గురువునో ఆ పరబ్రహ్మమునో చూడగలిగినప్పుడు ఆ బంధం మిమ్మల్ని ఎప్పటికీ బాధించదు. ఎందుకంటే మీ దృష్టి ఎప్పుడైతే అవతలి వారిని, నీవు తప్ప మిగతా వాళ్ళందరూ అవతలి వాళ్ళే, ఎవరైనా సరే తల్లిదండ్రులతో సహా, నీ సొంత పిల్లలైనా మనవాళ్ళైనా ఎవరైనా సరే, వారిని నువ్వు ఒక బంధము అనే దృష్టితో చూసినప్పుడు నీకు బాధ కలిగి తీరుతుంది.
ఎప్పుడైతే ఆ బంధాన్ని పరబ్రహ్మముగా నువ్వు ఆరాధించే దైవమో గురువుగానో నువ్వు గనక భావన అయితే ఎలా చేస్తామండి, చాలా కష్టం కదా అంటే అర్థం ఏమిటి ఇక్కడ? ప్రతిసారి వాళ్ళకి నమస్కారం చేసుకోవటమో, వీడు నా మనవడు కాదు, నా గురువు లేదా నా దైవమో అనమని నేను చెప్పటం లేదు. నీలో ఈ పాసం ఉండకూడదు. వీడు నా మనవడు, నా మనవరాలు, నా వాళ్ళు అన్న ఆ నా తీసేశారనుకోండి, నా లేదు కాబట్టి వాళ్ళు లేరు, వీళ్ళు లేరు. ఎస్. వీడైనా అదే ప్రేమ, ఇంకోడైనా అదే ప్రేమ, ఇంకోళ్ళైనా అదే ప్రేమ. నీలో అది ఉంటుందా? ఇది కష్టమైందని అనుకుంటారు. ఎందుకంటే ఆ నాను వదలలేరు కాబట్టి, ఆ నాను పట్టుకొని ఉన్నారు కాబట్టి ప్రతీదీ కష్టం. దీనికోసమే సాధన. సర్వకాల సర్వావస్థలందు ఒక దీక్షగా ఎందుకు చేయమంటారంటే, ఒక పట్టుదల. దీక్ష అంటే ఏమిటి? పట్టుదల. ఇన్ని రోజులు ఆయన పెట్టుకున్నప్పుడు మనస్సు అందులో లయమవుతుంది. అప్పుడు ఈ నా నశించిపోతుంది. ఎప్పుడైతే నా సహజంగా నశించిందో, ఇక తర్వాత రమ్మన్నా రాదు. ఇక అప్పుడు ఏ బంధాలున్నా, ఏదున్నా వాటి వల్ల మీకు ఎప్పుడు కూడా బాధ కలగదు. సందర్భానుసారం మీలో ఏవో వస్తూ ఉంటాయి, పోతూ అది కేవలం అంతే. ఇప్పుడు సినిమా ఉంటుందండి. వాడు సినిమాలో యాక్ట్ చేసినంత సేపే వాడికో రోగమనో, ఇంకోటనో, ప్రేమనో ఏదన్నా ఉంటుంది. వాడు ఎప్పుడైతే యాక్షన్ అయిపోయిందో, ఆ తర్వాత దానికేం సంబంధం లేదు వాడు. ఆ పాత్రలతో కానీ, అక్కడ వాడు చేసిన దాంతో గాని వాడికి ఏ బంధము లేదు. అదే విధంగా ఉంటుంది నిజ జీవితంలో. జ్ఞానులంటే వాళ్ళే. అజ్ఞానినే పట్టుకు వేలాడుతూ ఉంటారు. వాడికి అవతల వైపు నుంచి అంటే అవతల ఏ బంధంలో నుంచి అయినా సరే వ్యతిరేకత ఎదురైనా, మంచి ఎదురైనా వీడి బుద్ధి మారనంత వరకు వీడు ఏడుస్తూనే ఉంటాడు. అవతల వాడు మంచిగున్నంత మాత్రాన వీడు సంతోషంగా ఉంటాడు అనడానికి లేదు. వీడి బుద్ధి. బుద్ధానుసారని కర్మణి, కర్మానుసారని బుద్ధి అంట. కాబట్టి ఇక్కడ ఈ బుద్ధికి వీటికంటే బుద్ధి ఏమిటి? నాది, నేను, ఇవన్నీ నాతోటే మొదలవన్నీ నకారం. అందువల్ల ఆవిడని గనక మనం ప్రార్థన చేస్తే మనసా వాచా కర్మణ, అంతే తప్ప ఏదో పొద్దున్న లేచేసి టమటమటమటమ చదివేసేసి అమ్మయ్యా లలిత శాస్త్రాన్ని చదివేశానండి వాటికి అమ్మయ్యా అంటే కుదరదు. నీలో ఆ తపన ఉండాలి. నీవు మాత్రమే కాదు, నువ్వు ప్రతిసారి అమ్మ నా బంధాలు తొలగించు, ఇంకోటి తొలగించు, అమ్మ నన్ను ఇలా అక్కర్లేదు. ఆవిడ జగజ్జనని, ఈ జగత్తుకే జనని. బాహ్యంలో నీ తల్లనండి ఎవరైనా సరే శ్రేయోభిలాషులు అనుకుందాం పోనీ, వాళ్ళే నీ మంచికి ఏదో వాళ్ళకి చేతనైంది చేస్తూ ఉంటారు. మరి ఈ జగత్తుకే జనని అయిన ఆవిడ నీ పరమ శ్రేయస్సునే కోరుతుంది. అంటే ఆవిడ ఏమీ అడగక్కర్లా. నువ్వు చక్కగా శ్రద్ధగా ఆవిడని పారాయణం చెయ్యి. డ్యూటీగా చదవకు, శ్రద్ధగా చదువు, ఇష్టంగా చదువు. నీ కోసం అమ్మాను, నువ్వు ఏది అడగక్కర్లేదు, ఏది చేయక్కర్లేదు, అన్నీ ఆవిడ చేస్తుంది. ఎందుకంటే సర్వ సమర్థురాలు. అందరిలో ఉన్నది ఆవిడే, మనసుల్లో ఉన్నది కాదు, అందరూ ఆవిడే. అసలు రూపం మనకి విడివిడిగా కనపడుతుంది అంతే. కాబట్టి నువ్వు ఆవిడని అంత శ్రద్ధాభక్తులతో చేసుకో. తపన ఉండాలి. అబ్బా ఎప్పుడు పొద్దున్న అవుతుంది, నేను ఎప్పుడు ఆ అమ్మది చదువుతాను అని. అంటే ఆ ఆ విధంగా మనస్సు ఎప్పుడు కూడా ఆ ఆరాధించే దైవమో గురువు పట్ల ఆరాధనా భావం అవిచ్ఛిన్నంగా ఉండాలి ఆరాధన. అంతేగాని అవసరానికి ఓ రకంగా సిచ్యువేషన్ అలా ఉండరాదు అని చెప్పి. అప్పుడు ఆవిడ నీకు అలా అని చెప్పాం కదా, ఎన్నోసార్లు చెప్పుకున్నదే. నిన్నేం సన్యాసం తీసుకోమందు తీసుకెళ్ళి అడవిలో పారేదు, హిమాచల ఏంటది హిమాలయాల్లో పారేది ఏది చేయదు ఆవిడ. అందరి మధ్యలోనే ఉంటావు, పరమానందంగా ఉంటావు. ఏది కూడా నిన్ను బాధించదు, బంధించదు. అదే అహం బ్రహ్మాస్మి స్థితి, అదే జ్ఞానం. కాబట్టి ఇక్కడ అష్టవిధ పాశముల చేత అన్నారు, పంచవిధ క్లేశములు అన్నారు. జ్ఞాత్వా దేవం పాశహాని విద్యతే హృదయ గ్రంథిభి.
కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆ దైవాన్ని తెలుసుకుంటావో అంటే ఉన్నది అదే, ఇక అప్పుడు ఏ బంధం నిన్ను అది తెలుసుకోలేదు కాబట్టి కృష్ణ పరమాత్మతో అంతున్న అర్జునుడు ఏడ్చేశాడు యుద్ధ భూమిలోకి వెళ్ళి. తెలిసి చేసే తప్పులు కదా, యుద్ధం తెలుసు, యుద్ధంలో అవతల వాళ్ళు ఎవరో బంధువులే కదా తెలుసు, అర్జునుడికి తెలీదా? తెలుసు. తెలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడ్చాడు. అదేదో ముందరే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు కదా, స్వామి నువ్వు నా దగ్గర ఉండు అని. అప్పుడు అడిగేలా చూడండి. ఇప్పుడు అజ్ఞానుల పని ఇదే, తెలిసి చేస్తారు. అక్కడంటే కృష్ణ పరమాత్మ ఉన్నాడు కాబట్టి అర్జునుడికి కాస్త తిట్టి కాసేపు ఏదో చేసి బోధ చేశాడు, అయిపోయింది. కాబట్టి ఈ పంచవిధ క్లేశములు తను జీవుడే అనుకొనుట, సంసార కారణమైన మనస్సును సంస్కరించుకోకపోవటం, విషయ అభిలాషతో విర్రవీగుట, అర్థముల యందలి అధికార అనురక్తి. అధికార నేను కోటీశ్వరుని అనండి, నేను ది బాస్ అనండి, డెసిగ్నేషన్లు ఉంటాయి కదండి, అలా అదే వీటికి ఒక్కొక్క పేరు పెట్టారు. అవిద్య ఏది, నేను జీవుడు అనుకోవటం అవిద్య, క్లేశము ఈ సంసారం కారణమైన మనస్సును సంస్కరించకుండా ఉండటం అభినవ క్లేశము. అభినవం అభిమానం దాని అందు. నేను అయ్యో నేను చేయకపోతే ఎలాగండి పాపం, నేను చెయ్యాలి, వాళ్ళని ఉద్ధరించాలి, వీళ్ళని ఉద్ధరించాలి, ఇవన్నీ అభినవ క్లేశాలు. ఎందుకయ్యా నీకు చెప్పాడా పరమాత్మ నువ్వు వాడిని ఉద్ధరించడానికి చెప్పాడా? ఏమీ చెప్పాలి. ఇక ప్రపంచంలోనివన్నీ అయ్యో పాపం అది పాపం, ఏమిటి చేస్తావు నువ్వు, నువ్వు చేసేది ఏమీ లేదు, పో నీది 5 పైసలు కూడా వాడికి ఏమి ఇవ్వవు నువ్వు. అంటే నువ్వు ఏది చేయలేనప్పుడు వాటి గురించి బాధపడ్డ ఏమిటి, మానవత్వం కదా, ఏమి కాదు. అదే ఇప్పుడు తర్వాత వస్తుంది. అదే అర్థమయ్యేది రాగక్లేశం, విషయాభిలాషతో విర్రవీగుట అస్థిగత క్లేశం. కాబట్టి ఏదో తాను చాలా మంచివాడు, అందరి గురించి బాధపడేవాడు అని అనుకోవడానికి అలాంటివన్నీ. ఎందుకంటే అవన్నీ నువ్వు ఏదన్నా చేయగలిగినప్పుడు, ఏది చేయలేనప్పుడు తలుచుకోవడం. ఏదో ఒక వార్త విన్నారు, అయ్యో పాపం అన్నారు, పరమాత్మని ప్రార్థన చేయండి, స్వామి వాళ్ళని రక్షించవయ్యా, అంతే. ఇక వాటి గురించిన డిస్కషన్లు, ఆవేశాలు, క్రోధాలు ఏంటండి? నిన్ను నువ్వు సంస్కరించుకోలేనప్పుడు ఏమిటి సంస్కరించగలుగుతావు? కాబట్టి ఇక్కడ అభినవ క్లేశము, అస్థిగత క్లేశము, అర్థముల ఎందలి అధికార అనురక్తి రాగక్లేశము, ఉదర పోషణార్థమై ఇతరులను ఆశ్రయించి తన అభిమతము తీరనందున వారిని ఇక ఎన్నంటారండి, ఇదో క్లేశం. ద్వేష క్లేశం ఉంటుంది. ద్వేషం వచ్చేసింది కదా, ఏ బంధం అయితే ఏంటేనండి, తనకి నచ్చినట్టు లేకపోతే ఇంకా అయిపోయాడు వాడికి. ఎన్నో దాన్ని అష్టోత్తరాలు ఈగా చెప్పక్కర్లేదు. వాడికి అనుకూలంగా ఉంటే సరే, అనుకూలంగా ఉన్నా వీడికి బాధేనండి, వాడికి ఏదున్నా బాధ. ఎందుకంటే బుద్ధి ఇందా చెప్పుకున్నాం కదా, బుద్ధి సరిగ్గా లేనప్పుడు అవతల వాడు మంచి చేస్తున్నా సరే ఎవడి కోసం అంటారు, ఎవడి కోసం చేస్తారంటారు. కృతజ్ఞతాభావం ఉండదు. అయ్యో వీళ్ళు నాకు చేస్తున్నారే, ప్రపంచంలో ఎంతో మంది అసలు అలాంటి ఆలోచన లేదు. ఎవడి కోసం అండి? ఇక కొంతమంది అయితే నేను నా ఆస్తి రాసిస్తా కాబట్టి నన్ను ఎవరు చూస్తే వాళ్ళకే ఆస్తి, ఇలా ఎన్ని రకాలో బుద్ధి. ఆ బుద్ధి ఎన్ని రకాలుగా ఉంటుంది. వాళ్ళు నాకేమన్నా ఇచ్చారా, వాళ్ళని నేను ఎందుకు చూడాలి, ఇంకో రకం బుద్ధి. అన్ని వేరే వాళ్ళకే ఇస్తుంది, మాకేమన్నా ఇస్తుందా పెడుతుందా, నేను ఎందుకు చూడాలి, ఇక బుద్ధి లాంటిది. ఇవన్నిటి బదులు హాయిగా నీ ధర్మం, అవతల వాడు ఎవడైతే నీకెందుకు, నువ్వు నీ ధర్మం నువ్వు చేస్తున్నావా చేత, నీ ధర్మం నువ్వు ఆచరిస్తే ఆ ధర్మమే దైవము గురువు నిన్ను రక్షిస్తారు. నీకు కావాల్సింది ఆ సమయానికి ఏది కావాలో అది ఇస్తారు. నువ్వు ధర్మం చేయకుండా ఇక వేరేవన్నీ మాట్లాడితే ఇవే ద్వేషాలు. ధర్మం చేయని వాడికి ఇవన్నీ అండి. ధర్మం చేసేవాడు అసలు వాడికి ద్వేషము లేదు, ఇష్టము లేదు, ఏదీ లేదు, వాడు హాయిగా ఉంటాడు, ఏమన్నా ఏడ్చుకొని వాడిని
అది ఏ బంధం అయినా సరే ఏమి దిగులేదు వాడు. నా ధర్మం నేను చేస్తున్నానండి అంటాడు. ఎంత హాయిగానూ ఉంటాడు. ఇహ చతుర్వింశతి అంటే 24 తత్వాలు. మాయ, కర్మ, గుణత్రయం తెలుసు కదా. ఇవి జీవులను బంధించినవి అగుట పాశములు. ఈ విధ పంచక్లేశముల వలన పలు విధములకు పాశముల వలన బాధింపబడువారు పరమేశ్వరి భక్తులైనట్లయితే వారి వారి ఉపాసనా పటిమను అనుసరించి, ఎక్కడా మనకి అబద్ధాలే, ఉపాసనా పటిమను అనుసరించి అంటే నువ్వు ఏ విధంగా ఆవిడని పట్టుకున్నావు. అమ్మా నువ్వే కావాలని పట్టుకున్నావా, ఈ కష్టం తొలగితే చాలన్నావా, ఎలా పట్టుకున్నావా, నీ భావన ఎలా ఉంది లోపల అనుసరించి ఒక్కసారి కాకుండాను క్రమక్రమంగానైనను వారిని విషయవాంఛల నుండి విడిపించి పాశములను తొలగించి పశుత్వాన్ని నశింపచేస్తుంది. పరమేశ్వరి పశుపాస విమోచనం. అంటే నువ్వు పట్టుకున్న విధంగానే ఆవిడేమి పక్షపాతం గాని ఇంకోటి గాని ఏమీ లేవు. నువ్వు పట్టుకున్న విధమే. నువ్వు సరిగ్గా పట్టుకోలేదు కాబట్టి ఈ కష్టం పోతే ఇంకో కష్టం, ఈ కష్టం ఇంకోటి వస్తుంది. ఎందుకండి అన్నిసార్లు పట్టుకోవటం ఆవిడ్ని? విసుగు రావటం లేదు? రోజు పొద్దున్నే లేచి చదువుకోవాలంటే ఎంత కష్టం అండి. దాని బదులు ఆ మొదటిసారే అమ్మా నువ్వే ఉన్నావు తల్లి, నాకు నువ్వే కావాలని పట్టుకోండి. ఒకసారి దీక్ష అయిపోయింది లైఫ్ అంతా. ఇక ఆ తర్వాత హాయిగా నామస్మరణ చేసుకోవచ్చు కదండి. అంటే ఏం జరుగుతుంది ఆవిడ శుభ్రంగా చేస్తుంది. మనం పట్టుకోవటమే సరిగ్గా పట్టుకోవా. ఈ కష్టం చాలు, ఇది గట్టెక్కించి తల్లి తర్వాత సంగతి తర్వాత చూసుకుందాలి అంటారు మళ్ళీ దైవంతో కూడా. అమ్మా ఈ కష్టం తీర్చు, ప్రస్తుతానికి అయితే తర్వాత సంగతి చూద్దాం. వీడికి ఈ కష్టం పోకుండానే ఇంకో కష్టం వస్తుంది. ఇదేమిటమ్మా నిన్ను ప్రార్థన చేస్తే మళ్ళీ ఇంకో కష్టం ఇచ్చావంటాడు. మళ్ళీ ఆవిడెందుకు ఇచ్చింది అసలు? నువ్వు తెచ్చుకున్నావు కష్టాలు, క్లేశాలు, ఏడుపులు అన్ని నీవే. ఆవిడ ఏది ఇవ్వదు, ఆవిడ నిమిత్త మాత్రం. ఆవిడ చక్కగా అలా చూస్తూ ఉంటుంది. నీ ఏడుపులన్నిటినీ ఆవిడ చూస్తుంటుంది. ఏమిటో పిచ్చి కదవా అనుకుంటుంది. వీడికి ఎంత చెప్పినా బుర్రకెక్కదే, ఇంకా ఏడుస్తూనే ఉంటున్నాడు. నన్ను పట్టుకుంటే ఏడవక్కర్లేదని సంగతి తెలిసి కూడా వీడు నన్ను పట్టుకోవడం అనుకుంటుంది. ఏం చేస్తారండి? అదే సామెతలు ఉంటాయి కదా, అంగట్లో అన్ని ఉన్నాయి అది ఇది. పిల్లవాడికి అన్ని ఉన్నాయి ఏడుస్తుంటే ఏమంటారండి మీరు? ఇలా రకరకాలు కదా. మీకైనా అంతే. ఏదో కొనుక్కో ఆడవాళ్ళు ఉన్నాయి, వేరేవి చూస్తారు. అసలు కొనుక్కోకుండా వేరేవన్నీ కొనుక్కు తర్వాత ఏం చేస్తారండి? ఏడుస్తారు. అయ్యో అసలు కొనలేదే అంటారు. ఇది అంతే. అసలైన పరమాత్మని పట్టుకోకుండా గురువులని ఇవి పట్టుకుని అవి పట్టుకుని ఇక చూడండి అసలు. సో అమ్మ పశుపాస విమోచని కాబట్టి పశువు పాసాలు అన్ని అర్థమయ్యాయి కదా. అర్థం కాకుండా ఏమున్నాయండి? అంత చక్కగా అచ్చ తెలుగు అన్ని అర్థమైనవే. అర్థం కానిదంటే అసలు ఇక్కడ ఏదీ లేదు. సంహృత శేష పాషండ, సంహృత శేష పాషండ. వేద బాహ్య వ్రతాచారులు వేద విహితములకు వారి వారి వర్ణాశ్రమ ధర్మములను ఆచరింపని వారును, భగవంతుని యందు భక్తి లేని వారు, వేద నిందకులు, శ్రౌత స్మార్త నిత్య క్రియారహితులను వాళ్ళని పాషండులు అంటారు. ఇక్కడ మళ్ళీ పాషండులు అంటే పెద్ద మనం వేరే వాళ్ళని నేను తీసుకోక్కర్లేదు. అజ్ఞానమే పాషండత్వం. భక్తి ఎందుకంటే భక్తి ఉంది బాగా, వేదం అంటే గౌరవమే, అన్నీ ఉన్నాయి. ఆచరణ ఏది? ఆచరణ ఏం చేస్తున్నారు? వేద విహిత కర్మలు అంటే అసలు ధర్మం చేస్తున్నారా లేదా? ధర్మం చేస్తే మీరు పాషండులు కాదు, అధర్మం చేస్తుంటే పాషండత్వమే కదా. అందుకని పాషండులు అనగానే అబ్బం మేము కాదండి అక్కర్లేదు. మాకు చాలా భక్తి అండి. ఏమిటి ఆ భక్తి ఏం చేసింది మిమ్మల్ని? మీకే ఉపయోగపడని భక్తి ఎందుకండి? అట్లీస్ట్ మీకు ఉపయోగపడాలి కదా. పాపం ఓ నమస్కారం చేస్తే దానికి ఫలం పొందాలి కదండి. ఫలితము అంటే అర్థమైంది కదా. దొంగ నమస్కారాలన్నీ. నిజమైన నమస్కారం అయితే ఫలితం పొందాలి కదా మీరు. మీకు ఫలితం రాలేదు అంటే అదే కదా. మొన్న చెప్పుకోవాలి అనుగ్రహం అంటే అదే. మరి అనుగ్రహం లేనప్పుడు ఎన్ని దండాలైనా
అబ్బే వేస్ట్ అండి, వీళ్ళనన్ను వదిలేయచ్చు. తిరుపతి వెంకన్నే, మీ ఇంటి పక్కన ఉన్న వెంకన్న కనపడ్డు మనకి, ఎందుకంటే తిరుపతి వెంకన్నే. పోనీ అక్కడికి వెళ్ళినా ఏమైనా చేస్తారా షాపింగ్? ఏ భలే ఉన్నాయండి, తొందరగా దర్శనం అవ్వటం ఆలస్యం ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలి. అందుకని గుడికన్నా షాపులు ఎక్కువ. పాపం గుడి ఒకటే, ఎన్ని షాపులు వస్తాయండి? మీరు ఏ క్షేత్రానికన్నా వెళితే మామూలుగా మాట్లాడుతున్నారు, స్మరణ ఎక్కువ చేస్తున్నారా, షాపింగ్ ఎక్కువ చేస్తున్నారా? ఆలోచించుకోండి, నాకేం చెప్పక్కర్లేదు. అసలు ఎంతమందిని గుర్తండి, అయ్యో వాళ్ళ కొనద్దా వీళ్ళ కొనద్దా, మళ్ళీ వాళ్ళ కొనకపోతే ఏమన్నా అనుకుంటారేమో, నాకేది అసలు. ఇక్కడ ఎక్కడన్నా పాపం ఆయన ఉన్నాడండి, క్షేత్రవాసి ఎక్కడ లేడా ఆయన, అసలు ఎక్కడా లేడు అసలు. మళ్ళీ క్షేత్రానికి వెళ్ళిపోతాం మనం. సరే కొనని వాళ్ళ గురించి, కొనని వాళ్ళు చాలా బుద్ధిమంతులని నేను అనట్లేదు. నువ్వు కొనకపోయినా నీ మనసు అక్కడ లగ్నమైందా లేదా అది చెప్పు ఫస్ట్. అందరికీ కొనాలని రూల్ ఏం లేదు, అందరూ కొంటారని రూల్ లేదు, ఏదీ లేదు. సో మొదటిది అది, తర్వాత రెండోది అది పోని తీసేసిన, నువ్వు ఎంతసేపు ఆ పరమేశ్వరుని ధ్యానం చేసావు. ఆ క్షేత్రంలో ఉన్నన్ని రోజులో గంటలో ఏదైనా సరే ఆ స్వామిని తలుచుకున్నావా? తలుచుకున్నప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ విగ్రహాన్ని మనం యూట్యూబ్ లో చూసుకోవచ్చు, ఫోటోల్లో చూసుకోవచ్చు. ఆ గాడికి అంత కష్టపడి పోవటం ఎందుకని, నేను వెళ్ళాను అని చెప్పడం, ఏదో ఆశ, ఒక పుణ్యం వచ్చేస్తుంది. పుణ్యంలో ఎంత పాపం జరుగుతుందో అది చూసుకోండి ఫస్ట్. కాబట్టి ఇక్కడ పాషండత్వం అంటే ఇవన్నీ కూడా వస్తాయి. అక్కడికి వెళ్ళి కూడా భక్తి లేకుండా మనం వ్యవహారం చేస్తే పాషండత్వమే కదా అది. కాబట్టి వారి వారి వర్ణాశ్రమ ధర్మములు ఆచరించని వారు, పరమాత్మ యందు భక్తి లేని వారు, వేదాన్ని నిందించేవారు, అంటే ఈ యొక్క ఆచార వ్యవహారాలను నిందిస్తూ ఉంటారు. అవన్నీ ట్రాష్ అండి, మూఢనమ్మకాలు, ఇలా రకరకాలు. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని చెప్పబడి ఉండుటచే పాషండులందరినీ నిశ్శేషులుగా చేయున్నది ఒకటచే పరమేశ్వరి సంహృత. సం అంటే బాగుగా అని చాలాసార్లు చెప్తుంది. హృత శేష పాషండ, ఎక్కడ శేషం అనేది లేకుండా వాడిని చక్కగా అహం బ్రహ్మాస్మి స్థితిలో కూర్చోబెట్టు. వాడు ధర్మమే చేస్తాడు. ఇక వాడి చేత ధర్మం ఎప్పుడూ కూడా వేద విహితమే. అందరికీ ఒకే రకమైన ధర్మం ఉండదు. వాడి యొక్క కుటుంబ పరిస్థితులు ఇంకోటి ఇంకోటి, ఒక్కొక్కరిది బంధాన్ని బట్టి అందరి ఉద్యోగాలు ఒక రకంగా లేవు. కాబట్టి ధర్మము, మూలమైన ధర్మం ఒకటే. అంటే నువ్వు నీది ఏమిటో నువ్వు అది చెయ్యటమే ప్రతి వాడిది, వేరేగా కాదు. కాకపోతే అన్న ధర్మము అక్క ధర్మము ఇలా ధర్మాలు మారతాయా అంటే ఆ బంధానికి మారతాయి అంతే తప్ప వేరేగా మారు. అందరినీ ప్రేమగా చుట్టం అసలు ఒక్కటే ధర్మం, పరమధర్మం అదే. కర్తృత్వం లేకుండా ఉండటమే పరమధర్మం అండి. నీ చేత చేయించబడినా కూడా ఆహా నేను చేశానని నువ్వు అనుకోకుండా, నేను ఇంత చేశాను అయినా సరే వాడు నాకు ఇది చేయలేదు అనకుండా నువ్వు మనసులో కూడా ఉండాలి. నీ చేత చేయించబడింది ఏదో ఒకటి అనుకుందాం, కానీ నువ్వు దాని గురించిన బాధపడరాదు మనసులో కూడా. కాబట్టి ఇలాంటి పాషండత్వం అంతా కూడా శేషం లేకుండా ఆవిడ తీసేస్తుంది. పాపం గొడవలేదు. సదాచార ప్రవర్తిక, సదాచార ప్రవర్తిక. కాబట్టి సంహృత శేష పాషండ అని కీర్తించటం వలన పరమేశ్వరి సదాచార ప్రవర్తిక. సదాచారాన్ని అంటే ధర్మమే, నీ ఆచారాలు నువ్వు చెయ్యాలి. భార్యగా నీ ధర్మాలు, భర్తగా నీ ధర్మాలు,
అంతేగాని భార్య చేస్తే చాలు భర్త చేయక్కర్లేదు అనుకోండి. అత్తగారు కూడా అంతే. అత్తగారి ధర్మం అత్తగారు చేయాలి, కోడల ధర్మం కోడలు చేయాలి. అంతేగాని అత్తగారు చేయలేదు నేనెందుకు చేయాలని కోడలు అనకూడదు, కోడలు చేయట్లేదు కాబట్టి నేను చేయొద్దు అనకూడదు. సదాచార నీ యొక్క ఆచారం అంటే నీ యొక్క ధర్మాన్ని నువ్వు ఆచరించు. అవతల వాడు చేశాడా లేదా నీకు అనవసరం. నీ డ్యూటీ నువ్వు చేయాలి. చేస్తున్నావా లేదా అన్నదే పాయింట్. అంతే, అది చెయ్యి నువ్వు. మిగతా వాళ్ళ గురించి నీకు అనవసరం. కాబట్టి అమ్మ సదాచార ప్రవర్తిక. బ్రహ్మపరముగా ఉన్నదని, శిష్టజన పరంపరలో ఆచారముగా ఉన్నది, శృతుల కర్మకాండ యందు విధించబడినది సదాచారము. కాబట్టి సదాచారం అంటే ధర్మమే. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. ఏవి విధించబడ్డాయో అవి చేసుకో, అంతే తప్ప ఇక ఇష్టమైతేనేమో ఏదైనా చేసేస్తా, ఇష్టం లేదనుకోండి ఏమోనండి మా పెద్దవాళ్ళు ఎవరు చేయలేదు, ఆచారంలో లేదు, చేస్తే ఏమవుతుందో. మంచి చేయడానికి ఏముండాలండి ముందు నుంచి? ఏం అక్కర్లా. నీ ధర్మం నువ్వు చేయడానికి ముందు వాళ్ళు చేశారా లేదా అన్నది ఎందుకండి నీకు? కాబట్టి బుద్ధిని మార్చి, కాబట్టి మీరు ఎప్పుడైతే అమ్మని పట్టుకుంటారో పశుపాస విమోచని, సదాచార సంవృత శేషపాషండ ఇవన్నీ ఆటోమేటిక్గా లభిస్తాయి. సహజ స్థితులు ఇవన్నీ కూడా. సహజంగా నీలో పాషండత్వం నశిస్తుంది, దురాచారము నశిస్తుంది. నీ చేత సదాచారమే చేయించు. సదాచారం అనగా ఎన్నడూ ఎట్టి విధమైన మార్పులు లేని వేద విహిత ఆచారం, కాలమునకు అనుగుణముగాను వీలును అనుసరించియు ఇప్పుడు మనం చెప్పి ఎప్పటికప్పుడు మార్చుకున్న ఆచారము సదాచారము కానేరదు. కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుగా నేను మార్చుకుంటానంటే ఎలా కుదురుతుందండి? అవ్వదలాగా. కాబట్టి ఒక పరమాత్మకు ఒక నైవేద్యం పెట్టాలి అంటే శుచి శుభ్రత, ఆ వస్తువు సరిగ్గా ఉందా లేదా. అంతేగాని ఏమండి ఇది చేసేద్దాం ఇంట్లో అనవసరంగా ఇప్పటికే చాలా రోజుల నుంచి ఉంది, నైవేద్యం పెట్టేస్తే ఓ పని అయిపోతుంది. తృణమో ఫలమో నీకున్నది పెట్టమన్నారు కానీ పాడైపోయినవన్నీ పెట్టమనలేదు. ఆవిడ శంకరులకి ఏమి ఇవ్వాలో పాపం బాధపడిపోయింది. అయ్యో నా దగ్గర ఏమీ లేదే, ఆ మహానుభావుడు వస్తున్నాడు, అందరూ ఇస్తున్నారని కూడా ఆవిడ ఉద్దేశం కాదు, తన దగ్గర ఏదీ లేదని పాపం చాలా బాధపడి తపన పడిపోయింది. వెతికిందిట ఇల్లంతా వెతికితే ఒక ఉసిరికాయ కనపడింది, ఎండిపోయిన ఉసిరి. ఎలా అయితే కుచేలుడు ఇవ్వలేక ఆ అతని దగ్గర కూడా ఏది కానీ ఇవ్వాలన్న ఒక తపన, దానికి కదండి పరమాత్మ లోబడతాడు. ఉంచుకుని కూడా దాచేసుకుంటే చాలా సార్లు చెప్పుకున్నాం కదా, గుళ్ళో ఏదన్నా ఇవ్వాలనుకోండి 100 రూపాయలు అమ్మవారి చీర, నువ్వు ఎన్ని వేల చీర కట్టుకెళ్తారండి గుడికి? డౌట్ ఏం లేదు. మళ్ళీ చాలా గా తయారై అన్ని నగలు పెట్టుకుని చక్కగా వెళ్తారు. అమ్మవారికి ఏమిస్తారండి? నువ్వు అమ్మవారికి అంటున్నావు కాబట్టి అది సదాచారం. అంతేగాని ఏం పర్వాలేదండి అని నువ్వు అన్ని మార్చేసుకుంటే ఎక్కడన్నా చెప్పారండి అమ్మవారికి తృణమో ఫలమో అన్నారండి అని ఇక్కడ మళ్ళీ తనకు అనుకూలంగా వాడుకుంటాడు. ఎప్పుడు తృణఫలం నీకు లేనప్పుడు, అదే రాజుగారి కథలాగా ఏది లేనప్పుడు తోటకూర దానం చేశాడని వచ్చే జన్మలో రాజయ్య అంట. రాజుగారే ఎవరో ఒక ముని చెప్పాట, నువ్వు పోయిన జన్మలో చేసావురా అందుకే రాజయ్య అనగానే కట్టలు కట్టలు దానం చేశాడు. టింగని ఇదేమిటండి అంటే, అవునరా పిచ్చి పెదవా, నువ్వు రాజుగారివి, నువ్వు ఎంతో దానం చేయగలిగే స్తోమతుండి కూడా తోటకూర చేసావు కాబట్టి మళ్ళీ నీకు ఈ గతి పట్టి. అంటే మనం ఎక్కడ ఎలా దెబ్బలు తింటాము, దెబ్బలంటే వేరే దెబ్బలు కాదండి, ఇగో ఇలాంటివే నికృష్టము జన్మలు. ఎందుకంటే తీరిగ్గా ఆవిడ అడిగిందని నిన్ను పెట్టమని, అడగలని నువ్వు అనుకున్నావు, నువ్వు అనుకున్నప్పుడు శ్రేష్టమైన పెట్టు. నిజంగా నీకు చేత కాలేదు అప్పుడు నువ్వు 100 రూపాయలు పెట్టినా నష్టం. కానీ అలా ఉంటుందండి.
ఆలోచించు. కాబట్టి సదాచారం అంటే ఇవన్నీ వస్తాయి. మీరు సదాచారం అంటే నేనేదో పక్కకి వెళ్ళి చెప్తున్నాను అనుకోకండి. మీకు అనుకూలంగా ఇక్కడ చెప్పలే, వీలును అనుసరించి కాలములకు అనుగుణముగా ఎప్పటికప్పుడు మార్చుకునే ఆచారం. వేదంలో అలా మీకు చెప్పారా దైవానికి ఎప్పుడన్నా నీకు గతి లేకపోతే ఒరే పర్వాలేదురా గడ్డి పరకు ఇచ్చినా సంతోషిస్తారు అని చెప్పారు. నాకున్నా కూడా అని ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడ వదిలేలేరండి. గుళ్ళో అప్పుడు నేను ఉండేదాన్ని, నాకు ఎంత నవ్వొచ్చేది, ఈ చిప్పల గోలేమిట్రా వీళ్ళని. ఇంకా పైగా పెద్ద కొబ్బరికాయ కొట్టామంటే నాకు పెద్ద చిప్ప, ఈ చిప్పలతో కాదు. ఇది సదాచారం అని ఎలా అంటారండి? నువ్వు గుడికి వచ్చా అమ్మవారి కానీ కొబ్బరికాయ కొట్టావు, మరి అమ్మవారివి కదా, అమ్మవారి ఇస్తే తీసుకో, ఏది ఇస్తే అది తీసుకో. కాబట్టి అమ్మవారికి రిప్రజెంటేటివ్ గా పూజారి, అది తీసుకో. ఫ్రీగా వచ్చింది వదులుతాం ఏంటండి? ఇంకోటి మళ్ళీ డబ్బులు పెట్టి కొన్నాం, కొబ్బరి పచ్చడి చేసుకోవాలండి, కొంచెం కొబ్బరి చిప్పు ఉంటిస్తారు, గుడికి వచ్చి అడుగుతారు. ఎలాగూ ఇదే కదండి, వాళ్ళు ఏమన్నా నీకెందుకు, వాడు అవతల అన్నా పారేసుకుంటాడు, నీకు సంబంధం లేదు. ఇది ఒట్టిగా చిన్నది చెప్పాను, దీన్ని పట్టుకుని మీరు ఏమేమి చేస్తున్నారో మీరు తెలుసుకుని అవి చేయకుండా ఉండటానికి. ఇది చాలా సర్వసహజంగా చేస్తారు కదండి. తెలిసిన పూజారి అయితే నిమ్మళంగా ఉంటారు, ఇస్తాడులే అని. అదే కొత్త గుడికి వెళ్ళారనుకోండి, వీడు ఇస్తాడా ఇవ్వడా. ఇక కొన్ని గోళ్లలో బయట కొట్టమంటారు, ఎంత ఆనందం, 2 చిప్పలు. నేను ఎప్పుడు ఏ గుళ్ళో కొబ్బరికాయ కొట్టను అసలు, ఎందుకు వచ్చిన గోలదంతా. హాయిగా నువ్వెంత అనుకున్నా అంత ఆ గుళ్ళో వేయండి, అన్నదానం అనుకుంటే కట్టండి, గొడవ లేదు కదండి. ఊరికే కొబ్బరికాయలు కొట్టి చెప్పు అసలు అబ్బా రామా రామ. అది కాబట్టి ఇక్కడ వేద విహిత ఆచారం, వేదములందరి కర్మకాండ ఎందును బ్రహ్మకాండ ఎందును నిర్దేశితమైన సదాచారము ప్రవర్తనలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి సదాచారం. అంతేగాని ఇలాంటి బుద్ధులు పాషండత్వం ఇదంతా కూడా. ఏది ఒక నామానికి లింక్ లేకుండా ఏం లేదండి, దాని అర్థాలు దీని అర్థాలు ఉంటాయి. ఏంటంటే ఏది బాగా మీకు అర్థమవుతుందో అదే చెప్తున్నాను. ఇక్కడ బాగుపడితే మనసు ఉన్నతం అవుతుంది. బేసిక్ నుంచి రావాలి కదండి, ఫౌండేషన్ సరిగ్గా ఉంటే కదా ఇల్లు బిల్డింగ్ బాగా ఉంటుంది. ఫౌండేషన్ సరిగ్గా లేకుండా ఆ బోనీలండి ఏదో ఒకటేసి కట్టేయండి, పైన మనం బ్రహ్మాండంగా కట్టుకుందాం అన్ని చేసుకుందాం అంటే కూలిపోతుంది ఇల్లు. ఫౌండేషన్ మంచిగా ఉండాలి. భక్తి కరెక్ట్ గా ఉందనుకోండి, అన్ని సదాచారాలే, అప్పుడు ధర్మం వస్తుంది. భక్తే సరిగ్గా లేకపోతే, కాబట్టి అందరి ఎందు ఇష్టం ఉంది అనుకోండి, ధర్మం ఆటోమేటిక్గా వస్తుంది, ఎవరి ఎందు ద్వేషం ఉంది. అదే సరే ఒకళ్ళ మీద ద్వేషం, ఒకళ్ళ మీద ఇష్టం, ఒకళ్ళ మీద ఇంకోటి ఉందనుకోండి, అదే కదండి ఇంట్లో లేచింది మొదలు గోల. లేవటం తోటి మనస్సులోని భావాలు ఇక చూడండి మొదలవుతుంది బ్రహ్మాండంగా. అందులో అక్కడ సదాచారం ఎక్కడుందండి, పాషండత్వం తప్ప. కాబట్టి ఈ రెండులో ఒకటి పశువు. అందుకని ఆవిడ పట్టేసుకుంటే ప్రశాంతంగా లేవచ్చు, ప్రశాంతంగా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించవచ్చు. కాబట్టి అక్కడ హాయిగా ఆ అమ్మని ఆ విధంగా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అమ్మని విమలత్వం చక్కగా చేస్తారో, ఏమీ లేవు, పాషండత్వం లేదు, పశువులు లేరు, పాశాలు లేవు కదా, పాశం లేవు, సదాచారం ఉంది, ఎంత హాయండి, బ్రహ్మాండం. కాబట్టి ఇప్పుడు అవును అనగానే సరిపోదు, ఆచరణ ఉండాలి, ఆచరణ ఉండి తీరాలి. ఎందుకు పెట్టట్లేదు అంటే అసలు ఇక మళ్ళీ లిస్ట్ వస్తున్నా, లిస్ట్ ఉండకూడదు. ఆచరణ పెట్టకపోవడానికి అసలు నిజంగా ఎక్కడ ఏది ఉందండి? నీది భక్తి నీదే, ఆచరణ నీదే, నీ బుద్ధి నీదే. నేను బేసిక్ గా మంచివాడినండి, మంచివాళ్ళు కాని వాళ్ళు ఎవరండి? అందరూ బేసిక్ గా మంచివాళ్ళు.
మరి ఆ మంచితనాన్ని పక్కవాడి గురించి ఎందుకండి ఇది చేసుకోవటం? కాబట్టి అందరూ చక్కగా సదాచారాన్ని పాటించండి. మీరు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు, కోరికలు ఉన్నప్పుడు ఇది చాలా సార్లు చెప్పడం జరుగుతుంది. ఉన్నప్పుడు మీవి మీరు ఆచరించి తీరాలి. మీలో ఇంకా రాగాలు, ద్వేషాలు, వాడి మీద కోపం, వీడి మీద కోపం ఉన్నప్పుడు మీరు కొన్ని చేయక తప్పదు. ఆచరించక తప్పదు. ఏవండీ నాకిష్టం లేదు గానీ వాళ్ళు అంటున్నారు ఏం చేయాలి ఇప్పుడు అంటారు. నిజంగా నీకు ఏది లేనప్పుడు వాళ్ళు చేయమన్నప్పుడు నీకేం బాధ చెయ్యి. దాంట్లో పెద్ద సందేహం ఏముందండి అందులో? ఏవండీ ఇవి తినకూడదు అనుకున్నా గానీ తినాల్సొచ్చిందని అడుగుతారా? అబ్బే! నాకేమి ఇంట్రెస్ట్ లేదండి నగలు, బట్టలు. కానీ ఏం చేస్తాను చెప్పండి అని వాళ్ళు కొనుక్కుంటారు కదా! వేసుకుంటారు, కొనుక్కుంటారు, అన్నీ చేస్తారు. అప్పుడు అడుగుతారా? ఏవండీ కొనుక్కోమంటారా? వద్దంటారా? అప్పుడు అడగరు. ఇవన్నీ నథింగ్ అండి. ఇవన్నీ మామూలువి. కొనుక్కోండి, కట్టుకోండి, వేసుకోండి, వెళ్ళండి. వాటి గురించి ఎందుకు? లోపల లేనప్పుడు బయటకొస్తుందండి? హాయిగా ఉండండి. ఏమైంది? యేసుకున్నంత మాత్రాన నువ్వేమన్నా వేరే అవుతావా? నీ మనసెలా ఉంది? ధర్మంగా ఉందా లేదా? వాటి మీద వ్యామోహం ఉందా లేదా అనేది నీకే తెలుసు కదా! ఎవరు చెప్పాలండి? ఎవరు చెప్పక్కర్లా. షాపింగ్‌కెళ్ళకూడదని ఏం చెప్పారా ఎవరన్నా? ఎళ్ళండి, కొనుక్కోండి. మీ దగ్గర ఉన్నప్పుడు కొనుక్కోండి, వేసుకోండి, అన్నీ చేయండి. దానికోసం ఎవరినన్నా ఇబ్బంది పెట్టావా? నువ్వు ఇబ్బంది పడ్డావా? గొడవలయ్యాయా? ఇవి కదా ముఖ్యమైనది. మరి వాటికి లేనిది ఇంక వేరే వాటికి ఎందుకండి పెద్ద సందేహాలవి? ఈ సందేహాలెందుకు? ఆచరణ పెట్టరా అంటే, ఏవండీ ఇది ఆచరణ కాదు, ఇది ఆచరణ. ఇది వ్యవహారం. తప్పదు గదా! తప్పని వాటి గురించి పెద్ద ఇదేంటండి? అదే ఆచారం. మీరు చెయ్యాలి, చేసుకోండి, కొనుక్కోండి ఎవరొద్దన్నారు? కాబట్టి చక్కగా అమ్మని నిర్మలమైన భక్తితో ఆరాధించండి. శుభం భూయాత్.